యుద్ధాల్లో ముస్లిం రాజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దాడుల్లో సర్వనాశనమైన వాళ్ళు ఉన్నారు. చివరికి తండ్రిని జైల్లో వేసి చంపించిన రాజులు ఉన్నారు. కొడుకులు చంపించిన రాజులు ఉన్నారు. వాటిటి గురించి చిన్నగా ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, హిందూ మహిళను కూడా ఉంచుకున్నారు లాంటి అద్భుతంగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ పేరుతో సినిమాలే తీసి వాళ్ళని వీరులుగా చిత్రీకరించారు మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యక్తులు. అదే సందర్భంలో హిందూ రాజుల్లోనూ కొట్లాట్లు ఉంటాయి. రాజరికాలంటేనే కొట్లాటలు. హిందూ రాజరికాల వల్లనే హిందువులకు సంబంధించి సమస్య ఏర్పడింది కానీ వాళ్ళల్లో మాత్రం గొప్పోళ్ళు అన్నటువంటి ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ కుట్రల కుతంత్రాల్ని దాచారు. ఇప్పుడు ఒరిజినల్ ఆ చరిత్ర రాసినటువంటి కమ్యూనిస్టులు, రాయించిన కాంగ్రెస్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కోసం చేసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఫాలో అప్ వీళ్ళందరూ కూడా. పుట్టినప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వాలు అదే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక వివిధ రాష్ట్రాల్లో మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్లో హిందూ రాజులకు సంబంధించినటువంటి ఏవైతే వీరోచిత చరిత్రలు ఉన్నాయో వాటిని పాఠ్య పుస్తకాల్లో చేర్చేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది. అశోకుడు, సముద్రగుప్తుడు, మహారాణా ప్రతాపు, ఛత్రపతి శివాజీ మహారాజు ఇట్లాంటి రాజుల యొక్క గొప్పతనానికి సంబంధించి వాళ్ళు ఎలా పోరాడారు, ఎలా సక్సెస్ అయ్యారు అన్నటువంటి వాటిని పాఠ్య పుస్తకాలలో మెన్షన్ చేయడం ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం తీసుకొస్తామని చెప్పింది. అలాగే స్కూళ్ళలో కల్చరల్ ప్రాక్టీసెస్ ప్రారంభించబోతున్నారు. భగవద్గీత శ్లోకాలు కూడా అక్కడ బోధించబోతున్నారు. భోజన మంత్రం ఏది సహనావవుతూ సహనవ గుణత్తు సహవీర్యం కర్వా తేజస్విన వదీతమస్తు ఆవిద్వేషాయ అని శాంతి మంత్రం చదువుతుంటారు. అవి అక్కడ నేర్పుతారు. అట్లాగే ఇవన్నీ 3 times వారంలో టీచర్లకి బోధన కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు.